అందరికీ నమస్కారం. ఇవాళ చూసుకుంటే మనం తోటను చూసుకుందాం. అసలు ఈ తోట విపరీతంగా కాసిందండి. ఈ తోట వచ్చేసి ఎక్కడ చూసిన పచ్చికాయ, పిందె, పూత ప్లస్ ఎర్రకాయ, ఎక్కడ చూసుకున్న సైజు ఎక్సలెంట్ ఉంది. అసలు ఈ సీడు చూసుకుంటే ఈ టైంలో కూడా ఇలా కాసిందంటే మనం చూసుకోవచ్చు. మార్చి నెల 29వ తారీఖున కాసింది ఈ తోట. చూడండి, ఎక్కడ చూసినా విపరీతంగా పచ్చికాయ, సైజు రెడ్ కలరు, అసలు ఎక్సలెంట్ అండి. ఈ సీడ్ని అయితే మనము ఎవరైనా ఈ సీడ్ని అయితే ఎంచుకోవచ్చు అండి. నేను చెప్తున్నా కదా, 100% ఎక్కడ చూసినా పచ్చికాయ అండ్ ఎర్రకాయ కింది నుంచి పైదాకా అసలు ఎక్కడ చూసినా కూడా కాయ, పిందె, పూత. ఈ మార్చి నెలలో కూడా ఇలా కాస్తుందంటే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నెంబర్ 1 సీడ్ ఇది. ఇక్కడ ఫామ్ టెక్ వారిది శరత్ సీడ్ ఇది చూసుకోవచ్చు. ఫామ్ టెక్ వారిది శరత్. ఈ రైతు అయితే ఫామ్ టెక్ వారి శరత్ అయితే విత్తనం వేసుకున్నాడు. అయితే ఈ ఫామ్ టెక్ శరత్ విత్తనం ఈ మార్చి నెలలో కూడా ఎండింగ్ ఏప్రిల్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 డేస్ అయితే ఏప్రిల్ వస్తుంది. ఈ నెలలో కూడా విపరీతంగా కాసింది. ఎక్కడ చూసినా పచ్చికాయ, పిందె, పూత, అసలు ఎక్కడ చూసినా చూడండి, తోట మొత్తం చూడండి ఒకటే లెవెల్గా ఉంది. 5 ఫీట్ల హైటు, ఒకటే లెవెల్. ఎక్కడ చూసినా ఈ టైంలో కూడా పిందె, పూత వస్తుందంటే మనము చూసుకోవచ్చు ఈ సీడు ఎంత బాగుందో. ప్రతి రైతు కూడా ఈ సీడ్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్చి నెలలో కూడా ఇట్లా విపరీతంగా కాస్తుందంటే అసలు మనము చూసుకోవచ్చు. ఎక్కడ ఫీల్డ్ అనేది ఉండదు మార్చి నెలలో. చూడండి, ఎర్రగా మొత్తం రెడ్ కలర్, ప్యూర్ రెడ్. అన్ని ఊర్లు తిరిగినాం. మైబాద్ కానీ, కేసముద్రం కానీ, పిల్లిగుండ్ల గ్రామం కానీ, నరసింహపేట కానీ, మైబాద్ కానీ, ప్లస్ దంతాలపల్లి కానీ, ఇటు మనము చూసుకుంటే బల్పాల కానీ, ఇటు అన్ని ఊర్లు తిరిగినాం. ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా, ఏ తోటలో చూసినా కూడా ఇదే విధంగా కాయడం జరిగింది. అంటే శరత్ విత్తనం బాగా కాస్తుంది 100%. ఇప్పుడు ఇవాళ మార్చి నెల 29వ తారీఖు మనం చూసింది శరత్ విత్తనాన్ని. ఈ రైతు కూడా శరత్ విత్తనాన్ని ఎంచుకున్నాడు. ఫామ్ టెక్ వారి శరత్ విత్తనం 100% రిజల్ట్ ఉందండి. ప్రతి రైతు ఎంచుకోవచ్చు అన్నట్టు ఈ శరత్ విత్తనాన్ని. మనం చూసుకుంటే ఈ అచ్చు వెడల్పు వచ్చేసి 36 ఇంచులు అన్నది. 36 ఇంచులు అంటే ఇది 3 ఫీట్ల అచ్చు. అంటే మనం 40 ఇంచులైనా వేసుకోవచ్చు. తోట మొత్తం కమ్మేస్తుంది అన్నట్టు. ఎంత పెద్దగా వేసుకుంటే అంత కాయ దిగుబడి వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, నేను చూపెడతా. ఈ తోట ఇట్లా కమ్ముకుంది, 36 ఇంచులైనా ఇట్లా కమ్ముకుందంటే చూడొచ్చు. మనం 40 ఇంచులు వేసుకున్నా కూడా దీనికి నో ప్రాబ్లం. ఎందుకంటే ఎంత పెద్దగా వేసుకుంటే అంత దిగుబడి వస్తుంది మనకి. ఎందుకంటే తెగుళ్ళు అనేవి తక్కువ వస్తాయి. ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ టైంలో కూడా పిందె, పూత సూపర్ ఉందండి. ఈ మార్చి నెలలో కూడా సూపర్.